బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎటువంటి దిగజారుడు ప్రభుత్వం, ఎటువంటి గారడి ప్రభుత్వం నడుస్తూ ఉన్నదో ప్రజలు గమనిస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజాక్షేత్రంలో ఏ రోజుకు ఆ రోజు రిజిస్టర్ అవుతున్నాయి అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఇక మీరు అమెరికాలోనికి హార్వర్డ్కి వెళ్ళినా లేక అంతరిక్షానికి వెళ్ళొచ్చినా అక్కడ కూడా పాఠాలు నేర్చుకున్నా మీ బుద్ధి మారదు, మీ కుక్కతోక వంకర గుణం దారిలోకి రాదు అనేటువంటి విషయం హెచ్చరిస్తూ ఉన్నాం. కేసీఆర్ గారి మీద అవాకులు చెవాకులు వేరినా సిట్ లాంటి సంస్థల ఎంక్వైరీని ప్రభావితం చేయడం కాదు, డైరెక్షన్ ఇస్తున్నాడు. ఇవాళ ఎక్కడో రిమోట్లో నిన్న ఏం మాట్లాడిండు, నేను అమెరికాలో ఉన్నా కూడా ఇక్కడ విషయాలన్నీ ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉన్నానంటే ఆంతర్యం ఏంటి? నా కనుసన్నల్లోనే సిట్ నడిచింది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పగానే చెప్పినట్టు అవుతా ఉన్నది. కాబట్టి ఇటువంటి వెకిలి ప్రయత్నాలు మానుకోవాల్సిందిగా సూచిస్తూ ఉన్నాం. అదే సందర్భంగా చాలా బాధ కలిగేటువంటి సంగతి, మేడారం అపురూపమైనటువంటి జాతర. మంత్రులు అనేక సందర్భాల్లో వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే 3 కోట్ల మంది భక్తులు రానున్నారు అనేటువంటి విషయాన్ని మంత్రులు స్వయంగా ప్రకటించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ వాళ్ళ ఆధిపత్య పోరాటం కోసం, వాళ్ళ ఆరాటం కోసం, వాళ్ళ కాంట్రాక్ట్ పనుల కోసం, వాళ్ళ డబ్బుల కోసం లక్షలాది కోట్లాది భక్తుల్ని నరకయాతన గడచిన అనేక దశాబ్దాలుగా నేను ఒక 20-30 సార్లు అయినా మేడారం పోయి ఉంటా. ఎప్పుడో ఒకసారి కేసీఆర్ గారు మేము 2004 ఆ ప్రాంతంలో పోయినప్పుడు, ఆ తదనంతరం బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి ఏ జాతరలో కూడా అద్భుతమైనటువంటి ఏర్పాట్లు, ప్రజల సౌకర్యాల విషయంలో రాజీ లేనటువంటి అన్ని వసతులు కల్పించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. అంటే మేము సెటిల్డ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తే ముఖ్యమంత్రి సహా మంత్రులంతా ఎటువంటి గంభీరోపన్యాసాలు ఇచ్చిన్లు, ఎటువంటి ప్రగల్భాలు పలికిన్లు, కుంభామేళను మించినటువంటి ఏర్పాట్లు చేస్తాం, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని అన్నారు. చాలా బాధ కలిగేటువంటి విషయం ఏంటంటే 12 గంటలు, 13 గంటలు, 14 గంటలు వెనక్కి పోలేరు, ముందుకు రాలేరు. తిండి లేక, నీళ్లు లేక చిన్నపిల్లలు, వృద్ధులు, వికలాంగులు చేసినటువంటి వాళ్ళ హాహాకారాలు, వాళ్ళ బాధలు వర్ణనాతీతం. కొన్ని సందర్భాల్లో నాకు అనేక ఫోన్లు వచ్చినాయి, సార్ మేము ఇక్కడ స్ట్రక్ అయిపోయినాము, వెనుకకు పోయేటట్లేదు, ముందుకు పోయేటట్లేదు, పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు అంటే ఎవరిని కూడా గైడ్ చేసే పరిస్థితి లేదు. కారణం ఏంటంటే వీళ్ళు షో పుటప్ కోసం, వీళ్ళ ఆర్భాటానికి అసలు ఏం జరుగుతున్నది, ఎన్ని కోట్ల భక్తులు రాబోతూ ఉన్నారు, ఎన్ని రాష్ట్రాల భక్తులు రాబోతూ ఉన్నారు, వాళ్ళ సౌకర్యాలు, వాళ్ళ టాయిలెట్స్ ఏంటి, రోడ్ ఫెసిలిటీస్ ఏంది, దర్శనం కాడేంది, దర్శనం సందర్భంగా సెక్యూరిటీ విషయంలో ఏంది. అంతకుముందు టవర్స్ ఉండేవి ఎక్కడ ఏం జరుగుతున్నది గమనించడానికి, అవన్నిటిని కూడా కూల్చేసిండ్రు. ఇప్పుడు ఆ ఫెసిలిటీ లేకుండా చేసిండ్రు. ముఖ్యమంత్రి గారు ఆడ అడ్డా వేసి 1-2 రోజులు ఉన్నారు, కానీ వారం రోజులు ఆయన రాకముందు 3-4 రోజులు, ఆయన వచ్చిపోయిన తర్వాత 1-2 రోజులు అధికారులంతా ఆ పనిలో నిమగ్నమైనలో అటువంటి రివ్యూస్కి మాత్రమే పరిమితమైనలు. సౌకర్యాలను ఇక్కడ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని భారతదేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దితే నిన్నటి మేడారం సందర్భంగా దేశంలోని కనీసం 10 రాష్ట్రాల భక్తులు వచ్చి ఉంటారు. ఏం చర్చ, ఎటువంటి మెసేజ్ పోతున్నది అంటే ఘోరమైనటువంటి వైఫల్యానికి ప్రతీక ఏదంటే తెలంగాణ ప్రభుత్వం అనేటువంటి నిర్వాకం ఈ రేవంత్ రెడ్డి గారి హయాంలో జరిగింది. కాబట్టి ఒకటి, వీళ్ళు శాశ్వతమైనటువంటి ఏర్పాట్లు చేస్తామన్నారు. చాలా మాటలలో ఎంత ఉత్తర కుమార ప్రగల్భాలు, మాటలలో శాశ్వతంగా ఇప్పుడు కాదు 100-1000 ఏళ్లకు సరిపోయేటువంటి సౌకర్యాల కల్పన మా ప్రభుత్వ హయాంలో చేసి భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామనేటువంటి మాటలు చెప్తే
మేడారం పవిత్రత రీత్యా ప్రతి 2 సంవత్సరాలకు వచ్చేటువంటి భక్తుల సంఖ్య పెరుగుతూ ఉన్నది. మరి అసెస్మెంట్ ఉన్నట్టు మాట్లాడతారు, సౌకర్యాలు బ్రహ్మాండంగా కల్పిస్తున్నామని మాట్లాడతారు, తీరా ఆడిగిపోతే పట్టించుకునేటువంటి నాదుడే లేడు. నేను స్వయంగా చూసిన కొబ్బరికాయలు విసిరేసినప్పుడు లేదా బంగారం విసిరేసినప్పుడు నా కళ్ళ ముంగటే 2-3 భయంకరమైనటువంటి దెబ్బలు తాకినాయి. శిరస్త్రాణాలు ఏర్పాటు చేయలేదు, సెక్యూరిటీ లేదు, ప్రజల్ని సిస్టమేటిక్గా పంపించే ఏర్పాట్లు లేవు, ఆ రోడ్డు డైరెక్షన్ లేదు, ట్రాఫిక్ జామీలు, అంత అగమ్య గోచరమైనటువంటి వాతావరణం. అంటే ఒక తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి హయాంలో కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రాన్ని అనేక సమస్యల మధ్య, అనేక క్వశ్చన్ మార్కుల మధ్య అధికారాన్ని చేపట్టినప్పటికీ ఆ సమస్యలన్నింటినీ సాల్వ్ చేసి ప్రజలకు అన్ని విషయాల్లో ఇచ్చినటువంటి హామీల విషయంలో కానీ సౌకర్యాల విషయంలో కానీ చాలా చక్కటి పరిపాలన అందిస్తే 10 సంవత్సరాల కాలంలో సెటిల్డ్ గవర్నమెంట్ ఇది. ఇక్కడ ఈ 10 సంవత్సరాల కాలంలో ప్రతిది కూడా ఒక సరి అయినటువంటి దారులు, సరి అయినటువంటి మార్గాలు నిర్దేశించబడినటువంటి ప్రభుత్వాన్ని వాళ్ళు కైవసం చేసుకున్న ఘోరమైనటువంటి వైఫల్యం. ఈ రకమైనటువంటి వైఫల్యాల నుండి దృష్టి మరల్చాలనేటువంటి దుర్బుద్ధితో అనేక రకాలైనటువంటి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ, మా నాయకుడైనటువంటి కేసీఆర్ బహుశా ఈ దశాబ్దాల కాలంలో త్యాగానికి మారు పేరుగా పదవులను తృణప్రాయంగా త్యజించినటువంటి వ్యక్తిగా, ప్రాణత్యాగానికి సిద్ధపడినటువంటి వ్యక్తిగా, తన జాతి విముక్తి కోసం ఏ కటువైనటువంటి నిర్ణయానికైనా కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తిగా అటువంటి చరిత్రను సృష్టించి అదే కసితోని రాష్ట్రాన్ని సాధించి అదే పట్టుదలతోని అద్భుతంగా తీర్చిదిద్దితే వాళ్ళ మాయమాటల ద్వారా, ఉత్తర కుమార ప్రగల్భాల ద్వారా ఎదుటివారి వ్యక్తిత్వం